నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే అభిమానులు జై బాలయ్య అంటూ ఊగిపోతూ ఉంటారు. 6 వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోలకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే మరోవైపు తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు బాలయ్య. ఇక అటు ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ నిమగ్నమయ్యి ఉన్నారు. ఇలా ఏమాత్రం తీరిక లేకుండా ప్రస్తుతం బాలకృష్ణ బిజీగా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 3 కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్లతో పాటు ఇప్పుడు టాక్ షోలు, సింగింగ్ షోలకు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ టాక్ షోల లిస్టులో ముందుండేది మాత్రం బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోనే. 2021లో ఆహాలో స్టార్ట్ అయిన ఈ షోకు స్పెషల్ క్రేజ్ లభించింది. అప్పటి వరకు ఏ షోకు రాని ఎంతో మంది స్టార్స్ ఈ షోలో అలరించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఇక ఇప్పటి వరకు 2 సీజన్స్ను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 3వ సీజన్కు రెడీ అయిపోతోంది. ఇక ఈసారి సీజన్ 3కి మొట్టమొదటి గెస్ట్ టాలీవుడ్ నుంచి కాకుండా మాలీవుడ్ నుంచి రాబోతున్నారట. ఆ గెస్ట్ మరెవరో కాదు, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ హీరోతో పాటు ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు కూడా మొదటి ఎపిసోడ్లో కనిపించబోతున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని తెలుస్తోంది. అన్స్టాపబుల్ మొదటి సీజన్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, తమన్, శ్రీకాంత్, రాజమౌళి, కీరవాణి, బన్నీ, సుకుమార్, రవితేజ, విజయ్ దేవరకొండ, రానా, మహేష్ బాబు లాంటి స్టార్స్తో సక్సెస్ఫుల్గా 10 ఎపిసోడ్స్గా కొనసాగింది. ఇక సెకండ్ సీజన్లో మూవీ స్టార్స్తో పాటు పొలిటీషియన్స్ను కూడా టాక్ షోలో పార్టిసిపేట్ చేసేలా చేశారు బాలకృష్ణ. ఇలా 2వ సీజన్ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా 10 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. మరి ఇప్పుడు 3వ సీజన్ మొదటి గెస్ట్గా దుల్కర్ సల్మాన్ వచ్చేస్తున్నాడు. దుల్కర్తో పాటు ఇంకా ఎంతమంది స్టార్స్ ఈ సీజన్లో వస్తారో, ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూడాలి. మరి బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 3 అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.